హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు కీలక మలుపులు తిరగనున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ వెండెట్టా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక అంశంగా మారింది. పొలిటికల్ వెండెట్టా ఆధారం చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, నేతలపై అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయనే ఒక వాదన గట్టిగా బలపడుతోంది. ముఖ్యంగా ఇటీవల పల్నాడులో చూసాం. పల్నాడులో వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్య ఇందుకు నిదర్శనం. సో ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట మంత్రి నారా లోకేష్ వైసీపీ కార్యకర్తలపై కానీ, ప్రశ్నించిన వారిపై, అన్యాయంపై ప్రశ్నించిన వారిపై నమోదు చేస్తున్నటువంటి కేసులు కానీ, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక డిజిటల్ బుక్ లాంచ్ చేసింది. ఈ డిజిటల్ బుక్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కూటమి ప్రభుత్వం హయాంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో, ఎవరైతే ఆకృత్యాలకు పాల్పడుతున్నారో వారు జనసేన నేతలు కావచ్చు, తెలుగుదేశం నేతలు కావచ్చు, లేదా ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులైనా కావచ్చు, వీరందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం నడుస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం సినిమా చూపిస్తామంటూ వైఎస్ జగన్ ఇటీవల పదే పదే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూటమి నేతలకు కానీ, కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో పాటు అటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తిస్తూ అన్యాయాలు చేస్తున్నారో వీరందరిపై ఒక దృష్టి పెడుతున్నామని, ఫోకస్ పెడుతున్నామని, అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది ప్రధానంగా వైఎస్ జగన్ ప్రతి మీటింగ్లో చెబుతూ వస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వంలో సహజంగా ఒక ఆందోళన పరిస్థితికి, కలవరానికి కారణమవుతోంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా లక్ష్మీపార్వతి చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి పెద్ద ఎత్తున వివాదానికి కారణంగా మారుతున్నాయి. ఒక వివాదాన్ని సృష్టించడమే కాకుండా ఒక చర్చనీయాంశంగా మారుతున్నాయి. లక్ష్మీపార్వతి చెబుతున్నట్టు, అసలు లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేసే కన్నా ముందు ఎప్పుడైతే వైఎస్ జగన్ పదే పదే తాము అధికారంలోకి వస్తే అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి మరీ జైల్లో పెడతాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ పదే పదే హెచ్చరిస్తున్నారు. సో ఈ క్రమంలో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా అరెస్ట్ అయ్యేది ఎవరు? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే, వైఎస్ జగన్ పదే పదే మీడియా సమావేశాల్లో చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక డిజిటల్ బుక్ ఓపెన్ చేసింది. డిజిటల్ బుక్లో అక్రమాలు, దౌర్జన్యాలు పాల్పడే వారి పేర్లని నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పల్నాడు విషయంలో కూడా డిజిటల్ బుక్లో నమోదు చేయాల్సిందిగా వైఎస్ జగన్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డిని ఆదేశించారు. సో ఈ క్రమంలో ఎవరు తొలుత అరెస్ట్ అవుతారు? వైసీపీ తిరిగి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే 2029లో మొట్టమొదటిగా అరెస్ట్ అయ్యేది ఎవరనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కొత్త వివాదానికి, కొత్త చర్చకు దారితీస్తుంది. లక్ష్మీపార్వతి చెబుతున్న దాని ప్రకారం వైఎస్ జగన్ ఒకసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటిగా అరెస్ట్ అయ్యేది ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారో మంత్రి నారా లోకేష్, మొట్టమొదటిసారిగా ముందుగా అరెస్ట్ అయ్యేది నారా లోకేష్ మాత్రమేనని లక్ష్మీపార్వతి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకమైన అంశంగా మారాయి. రానున్న రాజకీయ పరిణామాలకు ఒక తార్కాణంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలపై, వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. చాలామంది నాయకులు జైల్లోకి వెళ్ళిన పరిస్థితి. సో ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందో ఈ కూటమి ప్రభుత్వం, వీటిని ప్రశ్నించినప్పుడు కూడా, వీటిని ప్రశ్నించిన వారిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. సో అందుకే లక్ష్మీపార్వతి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకమైన అంశంగా మారాయి. ముఖ్యంగా ఏదైతే డిజిటల్ బుక్లో నమోదు చేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ డిజిటల్ బుక్ ఆధారంగా ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారో మంత్రి నారా లోకేష్, ఒకవేళ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా అరెస్ట్ అయ్యేది నారా లోకేష్ మాత్రమేనని లక్ష్మీపార్వతి చెప్పడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైన అంశంగా మారింది. మరి చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రస్తుతం లక్ష్మీపార్వతి చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ మొత్తం రాజకీయ వాదోపవాదనలు పెద్ద ఎత్తున మిన్నంటుతున్న పరిస్థితి. దీన్ని ఒక ఎల్లో మీడియా కూడా ఒక డిబేట్గా నిర్వహిస్తున్నాయి. పొలిటికల్ వెండెట్టా కార్యక్రమంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వ హయాంలో 20 నెలల
కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై డిజిటల్ బుక్లో ఏదైతే నమోదు కార్యక్రమం జరుగుతుందో వీటిని ఆధారంగా చేసుకుని వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా అరెస్ట్ అయ్యేది నారా లోకేష్ అంటూ లక్ష్మీ పార్వతి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక చర్చకు దారితీస్తుంది.